Hello everyone, welcome back to my channel English with Jagdish. Dear teachers, students and friends, ఈ వీడియోలో 10th క్లాస్ ఇంగ్లీష్లోని మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అయినటువంటి ఎడిటింగ్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం కోసం 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ఒక 10 to 12 ప్యాసేజెస్ మోస్ట్ ఇంపార్టెంట్గా అనిపించిన వాటిని తీసుకున్నాను. వాటిని ఎర్రర్స్ను ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఎర్రర్స్ ఐడెంటిఫై చేయడం కోసం మనం ఉపయోగించుకున్నటువంటి వండర్ఫుల్ టిప్స్ ఏంటి, అదేవిధంగా ఆ ఎర్రర్స్కి సరైనటువంటి ఆన్సర్స్ కూడా ఇస్తూ ఒక 10 ప్యాసేజెస్ అయితే మీకు ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసి ఆన్సర్స్ ఫాలో చేసి ఎర్రర్స్ ఏ విధంగా డిటెక్ట్ చేశాను, ఆన్సర్స్ ఏ విధంగా రాశాను అని తెలుసుకుంటే మీకు ఎడిటింగ్లో కంపల్సరీగా 5కి 5 మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా ఎవరికైతే ఈ వీడియోతో అవసరం ఉంటుందో వాళ్ళకందరికీ షేర్ చేస్తానని ఆశిస్తూ లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్. సో ఎడిటింగ్ రూల్స్, ముందుగా అసలు మనం ప్యాసేజెస్ చేసే ముందు, ఎర్రర్స్ని ఐడెంటిఫై చేసే ముందు ఎడిటింగ్ రూల్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఒక ప్యాసేజ్లో ఎర్రర్స్ ఏ విషయాలు రావచ్చో చూద్దాం. సో చూడండి, జనరల్గా మనకు పారాగ్రాఫ్లో ఇచ్చినటువంటి ఎర్రర్స్లో టెన్స్కి సంబంధించినటువంటి ఎర్రర్స్ ఉండొచ్చు. అదేవిధంగా 2 + verb 1, 2 తర్వాత verb 2 వస్తే కంపల్సరీగా verb 1 రావాలి. అటువంటి పరిస్థితి ఉందో లేదో చెక్ చేసుకోవడం ద్వారా ఎర్రర్ కనిపెట్టవచ్చు. అదేవిధంగా మోడల్ ప్లస్ verb 1, మోడల్ యాక్సిలరీస్ ఉన్నాయి కదా, క్యాన్, కుడ్, షాల్, షుడ్, మే, మైట్, ఇటువంటి వాటి తర్వాత కంపల్సరీగా verb 1 మాత్రమే రావాలి. ఇలా లేకపోతే ఎర్రర్ అన్నట్టే. అదేవిధంగా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉండాలి. సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ వర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్ ప్లూరల్ వర్బ్, ఇటువంటి రూల్స్ అనేవి కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అలా లేకపోతే కూడా ఎర్రర్ ఉన్నట్టే. అండ్ ఫైనల్గా జంబుల్డ్ వర్డ్స్, ఎక్కువ సార్లు మనకు ఇటువంటి ఏరియాలో ఎర్రర్స్ వస్తున్నాయి. అంటే వర్డ్ ఆర్డర్ తప్పు ఉంటుంది. వెనకాల ఉండవలసిన వర్డ్ ముందుకి, ముందు ఉండేటువంటి వర్డ్ వెనక్కి వెళ్ళటం. అండ్ ఎక్సెస్ వర్డ్స్, మోర్ దాన్ నెసెసరీ, అవసరానికి మించినటువంటి వర్డ్స్ పక్కనే ఉన్నట్లయితే వాటిని ఎక్సెస్ వర్డ్స్ అంటాం, అది కూడా ఎర్రరే. అండ్ ఇంకా చూస్తే కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్, ఇది కంపల్సరీగా మనకు ఎగ్జామ్లో వస్తుంది. అంటే నౌన్ ఫామ్, వర్బ్ ఫామ్, అడ్జెక్టివ్ ఫామ్, యాడ్వర్బ్ ఫామ్ వర్డ్కి ఏదైతే ఉంటుందో అది సరిగ్గా లేకుండా ఎర్రర్ ఇస్తూ ఉంటారు. అటువంటిది కూడా మనం చూసుకోవాలి. అండ్ హోమోఫోన్స్, సో సౌండ్ ఒకే తీరుగా ఉంటుంది వర్డ్కి, స్పెల్లింగ్స్ మాత్రం వేరువేరుగా ఉంటాయి. అటువంటి వాటిని కూడా ఎర్రర్స్గా ఇస్తూ ఉన్నారు. అండ్ ఇంకా మనం చూస్తే ఆర్టికల్స్ ఏ, యాన్, ది సరిగ్గా ఉపయోగించారా లేదా సెంటెన్స్లు అనేది కూడా చూసుకోవాలి. అండ్ ప్రిపోజిషన్స్లో చాలాసార్లు మనకు ఎర్రర్స్ ఇస్తూ ఉన్నారు. ఇన్, ఆన్, ఎట్, ఆఫ్, ఇట్లాంటి వర్డ్స్ ఏ విధంగా యూజ్ చేశారు, సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే కంజంక్షన్స్, జాయినింగ్ వర్డ్స్ అంటాం, అండ్, ఆర్, బట్, సో ఇటువంటివి సరిగ్గా ఉపయోగించారా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ రిలేటివ్ ప్రొనౌన్స్, హూ, విచ్, దట్, వేర్, ఇటువంటి రిలేటివ్ ప్రొనౌన్స్ ఏదైతే ఉన్నాయో అవి సబ్జెక్టుకు తగ్గట్టుగా ఉన్నాయా లేదో చూసుకోవాలి. అండ్ ప్యాసివ్ స్ట్రక్చర్, సో ప్యాసివ్ వైస్ రూల్ అనేటువంటి సబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్ ప్యాసివ్ వైస్లో ఉన్నట్లయితే సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. అండ్ ఫైనల్గా స్పీచ్ స్ట్రక్చర్, ఇండైరెక్ట్ స్పీచ్ ఫస్ట్ పార్ట్ పాస్ట్ టెన్స్లో ఉంటే సెకండ్ పార్ట్ పాస్ట్ టెన్స్లో రావటం, అప్రోప్రియేట్ కంజంక్షన్ ఉపయోగించడం, ఇదైతే మీరు కంపల్సరీగా చూసుకోవాలి. ఈ విధంగా మొత్తంగా ఈ 14 రూల్స్ను మనం ఫాలో అయినట్లయితే మ్యాక్సిమం ఎర్రర్స్ అంటూ ఈ విషయాలపైనే ఇస్తారు. సో వీటిని బేస్ చేసుకొని మనం ఇప్పుడు కొన్ని పారాగ్రాఫ్స్ చేద్దాం. వాటిలో ఆన్సర్స్ కూడా నేను ఏ విధంగా ఇచ్చాను, ఎర్రర్స్ని ఏ విధంగా డిటెక్ట్ చేస్తాను చూద్దరు కానీ. సో ఫస్ట్ ఒక ప్యాసేజ్ తీసుకున్నాను. మనకు ఎగ్జామినేషన్లో వచ్చేసి ఇది క్వశ్చన్ నెంబర్ 22 నుండి 26 వరకు ఇస్తారు. సో మీరు ఫస్ట్ ప్యాసేజ్ కాబట్టి కొంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్యాసేజ్కి మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు కంపల్సరీగా ఫస్ట్ చేయవలసింది ఏంటంటే, ఏ స్టూడెంట్ అయినా కానీ ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయడం కోసం ఇచ్చినటువంటి ప్యాసేజ్ని కనీసం 2 times చదవాలి. ఫస్ట్ టైం ఏమో క్విక్ రీడింగ్ చేయాలి. క్విక్ రీడింగ్ చేయటం వలన ఈ ప్యాసేజ్లో ఎక్కడైనా ఎర్రర్స్ ఉన్నట్లయితే మనకు తెలియకుండానే ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇక రెండవది, స్లో రీడింగ్ చేసేటప్పుడు ప్రతి సెంటెన్స్లో కూడా ఎక్కడెక్కడైతే ఎర్రర్స్ ఉన్నాయో మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి 14 రూల్స్ ఏదైతే ఇక్కడ అనుకున్నామో ఈ 14 రూల్స్ ప్రకారం ఎర్రర్స్ని డిటెక్ట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఖచ్చితంగా ఈ రూల్స్ ప్రకారమే ఎర్రర్స్ అనేవి మ్యాక్సిమం పారాగ్రాఫ్లో ఉంటాయి. సో ఇప్పుడు ఇంకొక పాయింట్ యాడ్ చేస్తా. ఫస్ట్ సెంటెన్స్, ఇప్పుడు మనకు కొత్తగా ఇచ్చినటువంటి మోడల్ పేపర్లో ఫస్ట్ సెంటెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. సో ఈ ఫస్ట్ సెంటెన్స్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎర్రర్ ఉండదు. ఒక సెంటెన్స్ అయిపోయిన తర్వాత మనకు క్వశ్చన్ నెంబర్ 22 అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా ఎందుకు ఇస్తారంటే ఈ ఫస్ట్ సెంటెన్స్ని బేస్ చేసుకొని మిగతా సెంటెన్సెస్లో ఎర్రర్స్ని మనం కనెక్ట్ చేసుకోవడం కోసం ఒక అవకాశం అంటూ దొరుకుతుంది. సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఫస్ట్ సెంటెన్స్లో ఏ టెన్స్ అయితే ఉంటుందో, అంటే పాస్ట్ టెన్సా ప్రజెంట్ టెన్స్ అనేది ఇక్కడ చూసుకోగలిగినట్లయితే రిమైనింగ్ సెంటెన్సెస్లో కూడా అదే టెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. దాని ప్రకారం 1 లేక 2 ఎర్రర్స్ని అయితే మనం ఈజీగా తెలుసుకోవచ్చు.
సో అది అయితే ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇఫ్ యూ ఫెయిల్ ఆర్ యూ గోయింగ్ టు ట్రై సూన్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సూన్ అనేది ఎర్రర్, అగైన్ అనేది రావాలి. అయితే చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ జస్ట్ సూన్ తీసేసి అగైన్ పెట్టేసి ఓన్లీ 22 వేసి అగైన్ రాస్తున్నారు. సో అది సరైనటువంటి పద్ధతి కాదు. మీరు ఈ 22 నంబర్ వేసి ఈ సెంటెన్స్ కంప్లీట్గా రాయాలి. కంప్లీట్గా రాసి ఈ సూన్ ప్లేస్లో అగైన్ పెట్టేసి ఎక్కడైతే మీరు సరి చేశారో దాన్ని అండర్లైన్ చేస్తూ రాయటం సరైనటువంటి పద్ధతి. కంప్లీట్ సెంటెన్స్ రాయండి, ఎక్కడైతే ఎడిట్ చేశారో, ఎడిట్ చేయడం మీన్స్ కరెక్ట్ చేశారో దాన్ని అండర్లైన్ చేయాలి, ఆ విధంగా రాయండి. ఓకేనా? సో ఈ రూల్స్ అయితే మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా ఫాలో అవ్వండి. సో ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ విషయానికి వస్తే ఇప్పుడు నేను ఒక్కొక్కటి చూద్దాం. ఇఫ్ యూ ఫెయిల్ ఆర్ యూ గోయింగ్ టు ట్రై సూన్. సో ఇక్కడ మనం ఆల్రెడీ అనుకున్నాం అగైన్ వస్తుందని, ఎందుకంటే ఫస్ట్ లైన్లో చూడండి ఇక్కడ అగైన్ 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 అన్నాడు కాబట్టి మరి ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేయాలి, మరి మీరు కూడా మళ్ళీ ట్రై చేస్తారనేది మీనింగ్. కాబట్టి ఇక్కడ అగైన్ చూసారా ఫస్ట్ సెంటెన్స్ అనేది మనకి ఎంత యూస్ఫుల్గా ఉంది ఇక్కడ. సో ద హ్యూమన్ స్పిరిట్ కెన్ హ్యాండిల్ మచ్ బ్యాడ్ దాన్ వీ రియలైజ్. సో కంపారిటివ్ డిగ్రీలో బ్యాడ్ వాడకూడదు, వర్స్ అనేది వాడాలి. సో ఇక్కడ కూడా బ్యాడ్ కాదు, ఎర్రర్ ఏంటంటే ఇక్కడ బ్యాడ్ ప్లేస్లో వర్స్ పెట్టుకోవాలి. మీకు ఆన్సర్స్ నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను మళ్ళీ. అండ్ 24 చూడండి, ఇట్ మ్యాటర్స్ విచ్ యు ఆర్ గోయింగ్ టు ఫినిష్. సో ఇట్ మ్యాటర్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫినిష్ అనేది రావాలి. రిలేటివ్ ప్రొనౌన్ అనేది ఇక్కడ రాంగ్గా ఇవ్వబడింది. సో దిస్ ఈజ్ నాట్ విచ్, కరెక్షన్ ఈజ్ హౌ. అండ్ 25th చూస్తే I tell people to keep on getting up when they fall and to always love herself. చూసారా ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది తప్పుగా ఇవ్వబడింది, హర్సెల్ఫ్ అనేది. ఇక్కడ దే అనే దానికి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ దెమ్సెల్వ్స్ రావాలి, కానీ ఇక్కడ హర్సెల్ఫ్ వచ్చేసింది. సో హర్సెల్ఫ్ అనేది ఎర్రర్. అండ్ ఇంకా నెక్స్ట్ చూడండి లాస్ట్ వన్, ఇఫ్ ఐ క్యాన్ ఎంకరేజ్మెంట్ జస్ట్ 1 person దెన్ మై జాబ్ ఇన్ దిస్ లైఫ్ ఈజ్ డన్. సో చూసారా మోడల్ తర్వాత కంపల్సరీగా మోడల్ ఆక్సిలరీ తర్వాత కంపల్సరీగా వర్బ్ 1 వస్తున్నాను, కానీ ఇక్కడ వర్బ్ 1 రాకుండా నౌన్ ఫామ్ అనేది ఇవ్వటం జరిగింది. ఎంకరేజ్మెంట్కి నౌన్ ఫాము ఇది, అండ్ దీని వర్బ్ ఫామ్ వచ్చేసి వర్బ్ 1గా ఎంకరేజ్. సో కెన్ తర్వాత ఇక్కడ రావాల్సింది ఎంకరేజ్. సో దీస్ ఆర్ ది 5 ఎర్రర్స్. ఇప్పుడు చూడండి ఎర్రర్స్ ఈ విధంగా సూన్ ప్లేస్లో అగైన్ పెట్టండి. అండ్ 23కి వచ్చేసి బ్యాడ్ కాదు వర్స్. అండ్ 24th విచ్ ప్లేస్లో హౌ రావాలి. అండ్ 25th వచ్చేసి హర్సెల్ఫ్ ప్లేస్లో దెమ్సెల్వ్స్ రావాలి. అండ్ ఫైనల్లీ 26thకి ఎంకరేజ్మెంట్ కాదు, ఇక్కడ ఎంకరేజ్ అనేది రావాలి. సో ఈ విధంగా మీరు ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయగలిగినట్లయితే 5కు 5 మార్క్స్ అనేది వస్తుంది. సో సెకండ్ ప్యాసేజ్ చూద్దాం. ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్ నుంచి. సో ఫస్ట్ సెంటెన్స్ మళ్ళీ చదువుకోండి. ఈ ఫస్ట్ సెంటెన్స్లో మనం టెన్స్ అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆస్క్డ్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ కూడా కంప్లీట్గా పాస్ట్ టెన్స్లో ఉండబోతుంది. సో 22 సెంటెన్స్ 23లో 24లో 25లో 26లో కూడా ఎర్రర్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే సోక్రటీస్ టోల్డ్ ది యంగ్ మ్యాన్ టు మీట్ హిమ్ నియర్ ద రివర్ ద ప్రీవియస్ మార్నింగ్. సో మనం ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు ప్రీవియస్ డే మార్నింగ్ అనకూడదు. ఏ వస్తుందో ఆన్సర్స్ అని మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ప్రీవియస్ మార్నింగ్ అనేది రాంగ్ ఇవ్వబడింది. సెకండ్ సెంటెన్స్ చూస్తే నెక్స్ట్ మార్నింగ్ అనేది మనం జనరల్గా ఇక్కడ వాడుకోవాల్సి ఉంటుంది. సరే మనం అన్ని డిస్కస్ చేద్దాం తర్వాత. సోక్రటీస్ ఆస్క్డ్ ది యంగ్ మ్యాన్ టు వాక్డ్ అన్నాడు. 2 తర్వాత వర్బ్ 1 రావాలి, మరి ఇక్కడ వర్బ్ 2 ఉంది, ఇది కూడా ఎర్రరే. సో సిన్స్ ద వాటర్ గాట్ అప్ టు దేర్ నెక్ సోక్రటీస్ టుక్ ది యంగ్ మ్యాన్ బై సర్ప్రైజ్ అండ్ డక్డ్ హిమ్ ఇన్ టు ది వాటర్. ఇక్కడ సిన్స్ కాదు, కంజంక్షన్ ఎర్రర్ ఉంది, ఇక్కడ వెన్ అనేది వాడాలి. ద బాయ్ స్ట్రగుల్డ్ టు గెట్ అవుట్. అండ్ ఇక్కడ సో వచ్చింది చూసారా, ఆ బాయ్ బయటికి రావాలని చూస్తున్నాడు, కానీ అంటే మనం బట్ అనాలి, సో కాదు. ఇక్కడ కంజంక్షన్ సో అనేది రాంగ్, ఇక్కడ బట్ రావాలి. అండ్ 26th వన్, సోక్రటీస్ పుల్డ్ హిజ్ హెడ్ అవుట్ ఆఫ్ ది వాటర్ అండ్ ద ఫస్ట్ థింగ్ ద మ్యాన్ డిడ్ వాస్ టు గ్యాస్ప్ అండ్ టేక్ ఎ డీప్ బ్రీద్ ఆఫ్ ఎయిర్. బ్రీద్ అనేది వర్బ్ ఫామ్ ఇచ్చాడు, బట్ ఇక్కడ వర్బ్ కాదు వాడాల్సింది నౌన్. బ్రీద్కి బ్రెత్ అనేది వాడాలి, ఈ ఉండదు. సో ఎర్రర్స్ ఏదైతే చూడండి ఇప్పుడు. సో ఫస్ట్ 22కి ప్రీవియస్ కాదు, ఇక్కడ నెక్స్ట్ అని చెప్పాను కదా అది. అండ్ 23rdకి వచ్చేసి వాక్డ్ ప్లేస్లో 2 వాక్ రావాలి. అండ్ 24th ప్లేస్లో సిన్స్ కాదు, వెన్. అండ్ 25thలో సో ప్లేస్లో బట్ వస్తుందని చెప్పాను. అండ్ ఫైనల్లీ బ్రీద్ కాదు, బ్రెత్. సో ఈ విధంగా ఈ ప్యాసేజ్లో అయితే 5 ఎర్రర్స్ అనేది ఐడెంటిఫై అనేది చేయగలిగాం. నౌ లెట్ us see one more paragraph. దిస్ ఈస్ ఐ విల్ డూ ఇట్. ఫస్ట్ యూనిట్లోని సి రీడింగ్ ఇది. సో ఫస్ట్ ప్యాసేజ్లో ఫస్ట్ సెంటెన్స్ ఏదో చూడండి. ద డే కేమ్ పాస్ట్ టెన్స్లో ఉంది. సో ఈ పారాగ్రాఫ్ కూడా పాస్ట్ టెన్స్లో ఉండబోతుంది. సో హిజ్ క్లాస్మేట్స్ వర్ లెఫ్ట్ ఫర్ మెడ్రాస్. వర్ లెఫ్ట్ ఎలా ఉంటుంది చూడండి. నెక్స్ట్ సెంటెన్స్ కూడా దే వర్ టేకింగ్ ఏ ట్రైన్ ఫ్రమ్ మైసూర్ టు మెడ్రాస్.
సో ఈ సెంటెన్స్ లో వర్ టేకింగ్ పాస్ట్ కంటిన్యూస్ ఉంది. మరి ఇక్కడ వర్ తర్వాత వర్ లెఫ్ట్ అనేది ప్యాసివ్ వాయిస్. దీనికి మరి వర్ లెఫ్ట్ అనేది ప్యాసివ్ వాయిస్ లో వాడబడదు, ఇంట్రాన్సిటివ్ వర్బ్ గా ఉండదు అది. సో దీన్ని మనం ఏం చేయాలి, పాస్ట్ కంటిన్యూస్ లో వాడాలి. వర్ లీవింగ్, ఇక్కడ లెఫ్ట్ కాదు లీవింగ్ అనేది రావాలి. అండ్ 23rd ఏంది, దే హ్యావ్ షేర్డ్ బెటర్ ఇయర్స్. సో కంపారిజన్ లేదు, లేకపోయినా కంపారిటివ్ డిగ్రీ వాడాడు ఇక్కడ. సో ఇక్కడ బెటర్ కాదు, గుడ్ ఇయర్స్. అండ్ 24th లో హీ వెంట్ టు ది స్టేషన్ టు సెడ్. టూ తర్వాత మీకు ఇంతకుముందే చెప్పా, టూ వస్తే దాని తర్వాత వచ్చే వర్బ్ 1 ఉండాలి, కానీ ఇక్కడ వర్బ్ 2 ఉంది. సో ఇది టు సే అనాలి. అండ్ 25th చూడండి, దే వర్ ఎక్సైటెడ్ అండ్ లౌడ్లీ టాకింగ్. చూసారా, ఇదేంటి జంబుల్డ్ వర్డ్స్ అని చెప్పాను కదా గ్రామర్ రూల్స్ లో. సో వెనకాల వర్డ్ ముందుకి, ముందుది వెనక్కి. సో టాకింగ్ లౌడ్లీ, లౌడ్లీ టాకింగ్ కాదు, టాకింగ్ లౌడ్లీ. అండ్ 26th లో దే వర్ ఆల్ ఎక్సైటెడ్ అండ్ డిస్కసింగ్ అబౌట్. సో ఇక్కడ ఎర్రర్ ఉంది, డిస్కసింగ్ అబౌట్ కాదు, ఎక్స్ట్రా వర్డ్, అన్నెసెసరీ వర్డ్, ఎక్సెసివ్ వర్డ్ అంటుంది దీన్ని. డిస్కసింగ్ తర్వాత మనం ప్రిపోజిషన్ అనేది అబౌట్ వాడకూడదు, ఓన్లీ డిస్కసింగ్. సో ఇక్కడ ఎక్సెస్ వర్డ్ గా మనం దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆన్సర్ చూడండి. సో లెఫ్ట్ కాదు, ఇక్కడ లీవింగ్ అనేది మనం వాడుకోవాలి, కంటిన్యూస్ టెన్స్ కాబట్టి. 23rd లో బెటర్ కాదు, గుడ్ అనేది చెప్పాను, సో దట్ వన్. అండ్ 24th లో సెడ్ కాదు, టు సే, 2 + వర్బ్ 1. అండ్ 25th లో లౌడ్లీ టాకింగ్ అనుకున్నాం, కానీ జంబుల్డ్ వర్డ్స్ అయింది, ఇక్కడ వర్డ్ ఆర్డర్ రాంగ్ పడింది. టాకింగ్ లౌడ్లీ. అండ్ ఫైనల్లీ డిస్కసింగ్ అబౌట్ అనకూడదు, ఓన్లీ డిస్కసింగ్. దీస్ ఆర్ ది 5 ఎర్రర్స్. సో ఇది 3rd ప్యాసేజ్. మనం ఇంకొక ప్యాసేజ్ చూద్దాం. సో ఇది ఎక్కడ, ద డియర్ డిపార్టెడ్, యూనిట్ నెంబర్ 2 నుంచి తీసుకోబడింది. మిసెస్ లేటర్ ఇన్ ద కిచెన్ బట్ యూ వాంట్ ఏ న్యూ పేర్, ప్రజెంట్ టెన్స్ లో ఉంది, ఇదంతా కాన్వర్జేషన్ కాబట్టి అలాగే ఉంటుంది. దోస్ ఓల్డ్ వన్స్ ఆర్ నియర్లీ వార్న్ అవుట్. సో ఇక్కడ చూసారా వన్స్, ఇది హోమోఫోన్. ఈ వన్స్ కాదు మనకు ఉండాల్సింది, ONES ఉండాలి. బట్ హోమోఫోన్ అని చెప్పాను కదా, సౌండ్ ఒకే తీరుగా ఉంటుంది, స్పెల్లింగ్ డిఫరెంట్. సో ఇది హోమోఫోన్ ఎర్రర్ ఇక్కడ. యూ డోంట్ సీమ్ టు రియలైజ్డ్, 2 + వర్బ్ 1 రావాలి అని చెప్పాను, 2 తర్వాత వర్బ్ 2 ఇచ్చాడు. సో ఇక్కడే ఎర్రర్ దొరికింది. మనం అనుకున్నటువంటి గ్రామర్ రూల్స్ ఏదైతే అనుకున్నామో ఎడిటింగ్ రూల్స్ అవే ఉంటాయి ఎప్పుడైనా, నో డౌట్. మై హార్ట్ ఈజ్ ఫిట్ టు బ్రేక్ యాజ్ ఐ సీ ద ట్రిఫుల్స్, లిటిల్ ట్రిఫుల్స్ దట్ బిలాంగ్ టు ఫాదర్. ఇక్కడే వచ్చేసింది, యాజ్ ఐ సీ కాదు, వెన్ ఐ సీ. సో అవి చూసినప్పుడు, అప్పుడు అంటే మనం వెన్ అనాలి, యాజ్ కాదు. అండ్ 25th లో యూ హ్యాడ్ బెటర్ వేర్ దిస్ స్లిప్పర్స్ అన్నాడు. దిస్ అనేది స్లిప్పర్స్ ప్లూరల్ తోటి ఎలా ఉంటుంది, దీస్ స్లిప్పర్స్. సో ఇక్కడ ప్లూరల్ ఉంది కాబట్టి ఈ ప్లూరల్ తో అగ్రి అయ్యేటువంటి మనం ప్రనౌన్ ఇక్కడ వాడుకోవాలి, దీస్ అనేది. అండ్ ఫైనల్లీ ఇట్ ఈస్ లకీలీ ఈ హ్యాడ్ జస్ట్ గాట్ ఏ న్యూ పేర్. లకీలీ కాదు, ఇట్ ఈస్ లకీ. సో ఇక్కడ పార్ట్ ఆఫ్ స్పీచ్, కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ అనేది లేదు. సో దీస్ ఆర్ ది 5 ఎర్రర్స్ హియర్. నౌ లెట్ us see, చెక్ ది ఆన్సర్స్. సో ఫస్ట్ వన్ ONC కాదు, ONES అని చెప్పాను కదా. సో ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చేసింది. సెకండ్ వన్ రియలైజ్డ్ కాదు, 2 + వర్బ్ అన్నాను కదా ఇక్కడ. సో 23rd లో చూడండి, ఇక్కడ టు రియలైజ్ ఉండాలి, సో ఇక్కడ రియలైజ్ అనేది రావాలి. అండ్ 24th లో కంజంక్షన్ ఎర్రర్, యాజ్ కాదు వెన్ రావాలి. అండ్ 25th లో దిస్ కాదు, ప్లూరల్ కాబట్టి దీస్ వాడాలి. అండ్ ఫైనల్లీ లకీలీ కాదు, లకీ. సో దీస్ ఆర్ ది 5 ఎర్రర్స్ ఇన్ దిస్ 4th ప్యాసేజ్. లెట్ us see one more. సో ఇక్కడ బ్రేవ్ పాటర్, సెకండ్ యూనిట్ లోని సి రీడింగ్. సో ఆన్ ది ఆఫ్టర్నూన్ ఆఫ్ దట్ డే ఏ పాటర్ హ్యాడ్ అరైవ్డ్ హోమ్ ఆఫ్టర్ ఏ హార్డ్ డేస్ వర్క్. పాస్ట్ టెన్స్ లో ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ కనిపిస్తా ఉంది. సో 22 ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. హీ వాజ్ టయర్డ్ బట్ థర్స్టీ. టయర్డ్ బట్ థర్స్టీ కాదు, టయర్డ్ మరియు అలసిపోయాడు, దప్పిగ్గా ఉన్నాడు. కాబట్టి మరియు అనాలంటే మనం బట్ కాదు, ఎండ్ అనాలి. ఇక్కడ కంజంక్షన్ ఎర్రర్, ఎండ్. హీ హ్యాడ్ ఆస్క్డ్ దెయిర్ వైఫ్. చూసారా, హీ అనేది సబ్జెక్ట్ గా ఉన్నప్పుడు మరి అక్కడ రావాల్సినటువంటి కనెక్టివ్ వర్డ్ దెయిర్ కాదు, మనకు రావాల్సింది అగ్రి అవ్వట్లేదు. ఇక్కడ హీకి హిజ్ వైఫ్, దెయిర్ వైఫ్ కాదు. సో ఇది ఇక్కడ మనకు ఈ సబ్జెక్ట్ తోటి ఇది కనెక్ట్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ హిజ్ వైఫ్ అనేది పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ 24th లో ద మోర్ హీ డ్రాంక్ ద గుడ్ హీ ఫెల్ట్. చూసారా, కంపారిజన్ చేసేటప్పుడు ద మోర్ ద బెటర్. ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ వస్తే ఇక్కడ కూడా కంపారిటివ్ రావాలి. మరి ఇక్కడ గుడ్ అనేది ఇచ్చాడు కాబట్టి మోర్కి మనం కంపల్సరీగా ఉపయోగించుకోవాల్సింది మళ్ళీ కంపారిజనే ఇక్కడ వాడాలి. సో కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ గుడ్ ఈజ్ బెటర్. ద మోర్ హీ డ్రాంక్ ద బెటర్ హీ ఫెల్ట్. అండ్ 25th లో వెన్ హీ హ్యాడ్ డ్రంక్ ఆల్ ద వైన్ హీ నో లాంగర్ ఫెల్ట్ టయర్డ్. వెన్ ద స్టార్మ్ బిగాన్ ద పాటర్ సడన్లీ remembered that he had left his donkey tied under the tree. He rushed out of his hut to take the animal into the stable. So
ఇందుట్లో కూడా ఎర్రర్ మీకు ఇప్పుడు చూపిస్తారు, ఇక్కడ టైం అంతా లేట్ అవుతుంది. యూ క్యాన్ ఇమాజిన్ హిజ్ యాంగర్ వెన్ హీ ఇన్వెంటెడ్ దట్, ఇన్వెంటెడ్ అనేది చిన్న వర్డ్, ఇక్కడ డిస్కవర్డ్ అనేది వాడాలి. సో చూడండి ఇప్పుడు ఎర్రర్స్. సో ఫస్ట్ దానికి బట్ కాదు ఎండ్ అని చెప్పేశాను. అండ్ 23లో దెయిర్ కాదు హిజ్ వైఫ్ అనేది అనుకున్నాం. అండ్ ఇక్కడ చూడండి గుడ్ కాదు బెటర్. అండ్ ఫైనల్లీ ద ట్రీ. సో ఇక్కడ ప్రిపోజిషన్ సారీ ఆర్టికల్ పోయింది, మనం ఏదనుకున్నాం 26లో. సో ఏ ట్రీ అనేది ఉండాలి ఫస్ట్ టైం మాట్లాడేటప్పుడు, కానీ ఇక్కడ ది ట్రీ అంటే స్పెసిఫిక్ ట్రీ అన్నాడు కాబట్టి సో ఇక్కడ ది అనేది అవసరం లేదు, ఏ అనేది పెట్టుకోవాలి. అండ్ ఫైనల్లీ 26th ఇన్వెంటెడ్ కాదు డిస్కవర్డ్. మనం ఏదైనా ఇది సైంటిఫిక్ ఇన్వెన్షన్ ఏం కాదు ఇది. సో లేదు అనేది చూసుకున్నాడు కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన వర్డ్ డిస్కవర్డ్, కరెక్ట్ వర్డ్ వచ్చేసి. నౌ లెట్స్ గో టు వన్ మోర్ ప్యాసేజ్, ది జర్నీ నుంచి యూనిట్ నెంబర్ 3లో. సో వెరీ ఇంపార్టెంట్ ప్యాసేజ్ దిస్ వన్ కూడా. మై ఫాదర్ ప్రొటెస్టెడ్ పాస్ట్ టెన్స్ లో ఉంది. సో చూడండి, గివ్ మీ అన్ ఓల్డ్ పేర్. ఫస్ట్ సెంటెన్స్ లో ఎర్రర్ ఉండదు. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ మనీ ఆన్ ఓల్డ్ షూస్. సో 2 + verb 1 కంపల్సరీగా వస్తుంది. 2 తర్వాత verb 1 రావాలి, కానీ స్పెండ్ రాకుండా స్పెంట్ వచ్చింది. ఇక్కడ స్పెండ్ అనేది రావాలి verb 1 కాబట్టి. సో ఐ కుడెంట్ కన్విన్స్డ్, మోడల్ + verb 1. చూసారా ఆ రూల్ కూడా, మోడల్ తర్వాత మోడల్ ఆక్సిలరీ తర్వాత verb 1 రావాలి, కానీ ఇక్కడ verb 2 ఉంది కన్విన్స్డ్. ఇది కూడా రాంగే. అండ్ 24th వన్, రిలక్టెంట్లీ ఐ గేవ్ హిమ్ ది హంటెడ్ బూట్స్ ఐ వాజ్ వేరింగ్. హంటెడ్ బూట్స్ కాదు, హంటింగ్ బూట్స్. దీని యొక్క ఎడ్జెక్టివ్ ఫామ్ వచ్చేసి హంటింగ్, నాట్ హంటెడ్. సో హంటెడ్ ప్లేస్లో హంటింగ్ పెట్టుకోవాలి. ఐ దెన్ టుక్ అవుట్ మై పెయిర్ ఆఫ్ లెదర్ షూస్ ఫ్రమ్ ది ట్రంక్ అండ్ నోటీస్డ్ మై ఫాదర్స్ ఫేస్ లైటింగ్ అప్ ఇన్ కంటెంట్మెంట్. ఇక్కడ ప్రిపోజిషన్ పోయిందండి, ఇన్ కాదు విత్ కంటెంట్మెంట్. విత్ అని వాడాలి, ప్రిపోజిషన్ ఇక్కడ మనకు రావాల్సింది విత్. అండ్ ఫైనల్లీ సడన్లీ హీ లుక్డ్ ఎట్ మీ అండ్ సెడ్ టేక్ కేర్ రోడ్ టు అస్. ఇంపరేటివ్ సెంటెన్స్, మరి డైరెక్ట్గా verb 1 తోటి స్టార్ట్ అవ్వాలి, కానీ ఇక్కడ verb 2 ఉంది. సో ఇక్కడ రైట్ రావాలి. నౌ లెట్ us చెక్ ది ఆన్సర్స్. స్పెండ్ ఇచ్చాడు, కానీ 2 + verb 1 అన్నాను కదా, ఇక్కడ స్పెండ్ అనేది రావాలి. అండ్ 23 చూస్తే కన్విన్స్డ్ కాదు కన్విన్స్, మోడల్ + verb 1 అన్నాను కదా, మోడల్ ఆక్సిలరీ తర్వాత ఖచ్చితంగా verb 1 రావాలి. అండ్ 24th చూడండి, హంటెడ్ కాదు హంటింగ్ ఎడ్జెక్టివ్. అండ్ 25th ప్రిపోజిషన్ ఎర్రర్ అన్నాం కదా, ఇన్ ప్లేస్లో విత్ పెట్టేసేయాలి. అండ్ ఫైనల్లీ రోట్ కాదు రైట్, ఇంపరేటివ్ సెంటెన్స్లో డైరెక్ట్గా సెంటెన్స్ అనేది verb 1 తో స్టార్ట్ అవుతుంది. నౌ లెట్ us గో టు వన్ మోర్ ప్యాసేజ్, Rendezvous with Ray, యూనిట్ నెంబర్ 4, సత్యజిత్ రే, గ్యాస్టన్ రాబర్ట్స్ ఫ్రెండ్షిప్. రే స్క్రీన్ ప్లేస్ manuscripts were an art by themselves, రాబర్ట్ సేస్. సో ఇక్కడ పాస్ట్ టెన్స్ లో ఉంది, మళ్ళీ డైరెక్ట్ స్పీచ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోకి వస్తుంది, అది వేరే విషయం. ఇక్కడ 22nd నుంచి మనకి ఎర్రర్స్. వన్ సండే మార్నింగ్ రాబర్ట్ ఫౌండ్ రే ఇన్ ఏ డిస్టర్బెన్స్ మూడ్. సో ఎడ్జెక్టివ్ ఫామ్ డిస్టర్బెన్స్ కాదు, ఇది నౌన్ ఫామ్. ఎడ్జెక్టివ్ ఫామ్ ఏంది డిస్టర్బింగ్ మూడ్, లేదా డిస్టర్బ్డ్ మూడ్ అని కూడా అనవచ్చు, ఎట్లయినా పెట్టుకోవచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ డిస్టర్బ్డ్ మూడ్ అనుకోవటం బెటర్గా ఉంటుంది. ఎ ఫ్యూ వెల్ నోన్ పర్సనాలిటీస్ ఆఫ్ ది సిటీ హ్యాస్ విజిటెడ్ హిమ్. చూసారా పాస్ట్ టెన్స్ లో ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ప్రజెంట్ పర్ఫెక్ట్కి వచ్చేసింది. సో ఇక్కడ హ్యాజ్ ప్లేస్ లో హ్యాడ్ పెట్టాలి. టెన్స్ ఏమో పాస్ట్ టెన్స్ లో, ఇక్కడ చూసారు కదా వర్ పాస్ట్ టెన్స్ కంటిన్యూ అయింది, ఇక్కడికి వచ్చారు మళ్ళీ ప్రజెంట్ టెన్స్ వచ్చేసింది, టెన్స్ ఎర్రర్ ఉంది ఇక్కడ. సో దీన్ని హ్యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆఫ్టర్ దే లెఫ్ట్ రే అబ్జర్వ్డ్ ది చారులత స్క్రీన్ ప్లే మిస్సింగ్. సో అబ్జర్వ్డ్ కాదు, మనకి ఏదైనా మిస్ అయింది పోయింది మనం కనిపెట్టుకున్నట్లయితే తెలుసుకోగలిగినట్లయితే ఫౌండ్ అనాలి, అబ్జర్వ్డ్ కాదు ఇక్కడ. సో ఫౌండ్ కరెక్ట్ ఫామ్ అనేది మనకి రైట్ ఫామ్, రైట్ వర్డ్ వచ్చేసి ఫౌండ్. రే వాజ్ ఆల్మోస్ట్ షూర్ విచ్ ద కల్ప్రిట్ వాజ్. రిలేటివ్ ప్రొనౌన్ ఎర్రర్. ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్స్ వస్తే అనుకున్నాం కదా, ఇక్కడ మనకు పర్సన్స్ కి అయితే హూ వాడాలి, థింగ్స్ కి అయితే విచ్. మరి ఇక్కడ రే అనేది పర్సన్ కాబట్టి మనం ఇక్కడ హూ అనేది పెట్టుకోవాలి. అండ్ 26th ఐ వాజ్ అబ్సల్యూట్లీ స్టన్డ్. అబ్సల్యూట్ అనేది ఉంది చూసారా, ఇక్కడ కూడా మనకు రావాల్సింది అడ్వర్బ్ ఫామ్ రావాలి. అబ్సల్యూట్ కాదు అబ్సల్యూట్లీ. లెట్ us చెక్ ది ఆన్సర్స్. సో ఫస్ట్ వన్ డిస్టర్బెన్స్ కాదు డిస్టర్బ్డ్. అండ్ నెక్స్ట్ ఆన్సర్ హ్యాజ్ ప్లేస్ లో హ్యాడ్ రావాలి, ఎందుకంటే పాస్ట్ టెన్స్ ఉంది. అండ్ అబ్జర్వ్డ్ కాదు, సరైనటువంటి వర్డ్ మనం ఏదైనా పోయింది కనిపెట్టుకున్నట్టయితే తెలుసుకోగలిగితే ఫౌండ్ అనాలి. అండ్ విచ్ రిలేటివ్ ప్రొనౌన్ విచ్ కాదు హూ వాడాలి ఇక్కడ. అండ్ ఫైనల్లీ అబ్సల్యూట్ కాదు అబ్సల్యూట్లీ, అడ్వర్బ్ ఫామ్. నౌ లెట్ us go to one more passage, ది స్టోరీడ్ హౌస్, యూనిట్ నెంబర్ 5. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్యాసేజ్ దిస్ వన్ ఆల్సో. సో ఒకసారి చెక్ చేసుకోండి, ఈ రీడింగ్ కూడా ఇంపార్టెంట్ టోటల్గా అయితే. ది కండక్టర్ ఆస్క్డ్ ద ప్యాసింజర్స్ టు గెట్ డౌన్ అండ్ దే ఆల్ పుట్ దేర్ స్ట్రెంత్ టుగెదర్ టు పుష్ ద బస్. పాస్ట్ టెన్స్ అనేది ఉంది ఇక్కడ. సో హ్యావింగ్ గెయినింగ్ అన్నాడు, చూడగానే కనిపిస్తుంది. హ్యావింగ్ ప్లస్ V3 రావాలి, V4 కాదు. హ్యావింగ్ గెయిన్డ్ ఇక్కడ రావాల్సింది. సో V3 హ్యావింగ్ తర్వాత కంపల్సరీగా మనం ఉపయోగించాల్సినటువంటి వర్బ్ V3 నాట్ V4. సో ద కండక్టర్ ర్యాంగ్ ద బెల్ అండ్ ద బస్ గ్రాడ్యువల్ టుక్. గ్రాడ్యువల్లీ యాడ్వర్బ్ ఫామ్ రావాలి, వర్బ్ని మోడిఫై చేసేది ఇక్కడ యాడ్వర్బ్ గ్రాడ్యువల్లీ.
అండ్ 24th ఎంటర్డ్ ఇంటూ ది విలేజ్. చూసారా, ఇట్ ఎంటర్డ్ తర్వాత ఎక్సెస్ వర్డ్ వచ్చేసింది. ఎంటర్డ్ తర్వాత ఇంటూ అనేది అవసరం లేదు, ఎక్సెస్ వర్డ్ ఇది. ఎంటర్డ్ ద విలేజ్, దట్స్ ఎనఫ్. రిమూవ్ ఇంటూ అండ్ రైట్ ది సెంటెన్స్, ఎనఫ్. And finally, as it wound its way through the curves on the outskirts, it groaned or croaked like a hen about to lay eggs and stopped with a bang in front of Bujaba Patil's residence. So ఇక్కడ కంజంక్షన్ పోయింది, చూపిస్తాను మీకు ఆన్సర్లో వస్తుంది. As it halted, it gave big lurch, sending the passengers helter-skelter, churned like water on the pitcher when the carrier stumbles. So చూడండి ఆన్సర్స్. సారీ, ఫస్ట్ వన్ గెయినింగ్ కాదు, గెయిన్ అన్నాం. సెకండ్ వన్ గ్రాడ్యువల్ ప్లేస్లో గ్రాడ్యువల్లీ రావాలి. అండ్ థర్డ్ వన్ ఎంటర్డ్ ఇంటూ అవసరం లేదన్నాను కదా, ఓన్లీ ఎంటర్డే. అండ్ ఫోర్త్ వన్లో కంజంక్షన్ పోయింది కదా, 25th చెప్పాను కదా. 25th ఎక్కడ? సో ఆర్ ప్లేస్లో ఎండ్ అనేది రావాలి. చూడండి ఇక్కడ మనకు లేట్ అవుతుంది. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్ వీ హ్యావ్ టు పుట్ ది కంజంక్షన్ ఎండ్. అండ్ ఫైనల్లీ ఆన్ కాదు, ప్రిపోజిషన్ ఎర్రర్ ఇక్కడ మనకు రావాల్సింది ఇన్ ఏ పిక్చర్. So these are the 5 errors in this passage. Let's go to one more passage. Unit number 6, environment. So the other is the transformation of the landscape. So first sentence simple present tense lo undi. Ikkada Vangari Matha interview. Places where there was a dust, there are no more dust. So there are trees, even birds, but rabbits. సో ఇక్కడ కూడా కంజంక్షన్ పోయింది. నీకు ఆన్సర్ చూపిస్తాను, లేట్ అవుతుంది, వీడియో లెంత్ పెరుగుతూ ఉంది. దే కమ్ బ్యాక్ అండ్ దే మేక్ ది ఎన్వైరన్మెంట్ వెరీ బ్యూటిఫుల్ ఉండాలి. దెర్ ఈజ్ ఏ షేడ్ అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ డ్రై స్ప్రింగ్స్ కమింగ్ బ్యాక్, కమ్ బ్యాక్, ఇక్కడ కూడా ఇది రాంగే. సో ద వాటర్ ఈజ్ నాట్ రన్నింగ్, ద వాటర్ ఈజ్ గోయింగ్ ఇన్ టు ది గ్రౌండ్. వెరీ ప్రొఫౌండ్, ట్రాన్స్ఫార్మ్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్. లెట్ us చెక్ ది ఆన్సర్స్. సో ఫస్ట్ దాన్ 22లో వేర్ ఉంది, లేదు వెన్ అనేది పెట్టుకోవాలి. ప్లేసెస్ వేర్ దేర్ వాజ్ డస్ట్. సారీ, ఇక్కడ ఏదో మనకి ఇవ్వటం కరెక్టే ఉంది, బట్ వెన్ దేర్ వాజ్ డస్ట్ అనేది ఇవ్వాల్సింది పోయి వేర్ అనేది వచ్చాను ఇక్కడ. సో ఇవ్వబడినటువంటి సెంటెన్స్ కరెక్టే. సో నేను రాసేటప్పుడే రాంగ్ వచ్చింది, ఇది వదిలేయండి. సో ఇక్కడ ఎగ్జాక్ట్ సెంటెన్స్, నో ఎర్రర్ ఇక్కడ, బట్ నేను ఇది ఇవ్వాల్సింది ఇది ఇచ్చేసాను, వదిలేయండి ఇది. దెర్ ఆర్ ట్రీస్, ఈవెన్ బర్డ్స్ అండ్ ర్యాబిట్స్. సో చూడండి, అండ్ బట్ కాదు, అండ్ రావాలి ఇక్కడ మనకి. దెర్ ఆర్ ట్రీస్, ఈవెన్ బర్డ్స్ అండ్ ర్యాబిట్స్. సేమ్ థింగ్స్ గురించి చెప్పేటప్పుడు మనం వాడాల్సింది మరియు, బట్ కాదు. అండ్ 24th బ్యూటిఫుల్లీ కాదు, బ్యూటిఫుల్ అనేది మనం ఇంతకుముందు అనుకున్నాం. అండ్ 25th కమింగ్ కాదు, కమ్ అనేది కూడా చెప్పుకున్నాం. అండ్ ఫైనల్లీ ట్రాన్స్ఫర్మేషన్. సో చూడండి, దీస్ ఆర్ ది 5 errors in this one. Let us go to 7th unit, My Childhood, APJ Abdul Kalam, very important passage. So one day he invited me to his home for a meal. Past tense lo undi. His wife was horrified at the idea of a Muslim boy being invited to dine in her pure ritually. So word order jumbling. Ritually pure అనేది వాడాలి, ఇక్కడ వర్డ్ ఆర్డర్ పోయింది. షీ రెఫ్యూజ్డ్ టు సర్వ్, 2+ verb అని రావాలి, కానీ సర్వ్డ్ అన్నాడు, ఇది కూడా ఎర్రరే, మనకు చాలా సార్లు వస్తుంది. అండ్ 24th లో చూస్తే, యాజ్ ఐ వాజ్ లీవింగ్ హిజ్ హౌస్, శివసుబ్రహ్మణ్య అయ్యర్ ఇన్వైటెడ్ మీ టు జాయిన్ హిమ్ ఫర్ డిన్నర్ అగైన్ ద నెక్స్ట్ వీకెండ్. ఇక్కడ కూడా యాజ్ కాదు, వెన్ అనేది రావాలి, కంజంక్షన్ రాంగ్ ఉంది ఇక్కడ. అండ్ అబ్జర్వింగ్ మై హెజిటేట్, రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ హెజిటేట్ కాదు, హెజిటేషన్. అండ్ ఫైనల్లీ 26th వన్స్, చూసారా, హోమోఫోన్ సౌండ్ సేమ్ ఉంది, కానీ ONES కాదు, ONCES, అది రావాలి ఇక్కడ. సో వన్స్ అది, వన్స్ యూ డిసైడ్ టు చేంజ్. నౌ లెట్ us చెక్ ది ఆన్సర్స్. సో ఫస్ట్ వన్ చూశారు కదా, ప్యూర్ రిచువల్లీ కాదు, రిచువల్లీ ప్యూర్, జంబ్లింగ్ వర్డ్స్ అన్నాం. నెక్స్ట్ చూస్తే సర్వ్డ్, 2+ verb అని రావాలి, కాకపోతే సర్వ్డ్ ప్లేస్లో సర్వ్ అనేది పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ కంజంక్షన్ ఎర్రర్ ఉంది, యాజ్ కాదు, వెన్. అండ్ ఇక్కడ చూస్తే హెజిటేట్ కాదు, హెజిటేషన్. అండ్ ఫైనల్లీ చూసారు కదా, హోమోఫోన్ అని చెప్పాను, సౌండ్ సేమ్, స్పెల్లింగ్స్ డిఫరెంట్. అండ్ నౌ లెట్ us go to the last passage, జమైకన్ ఫ్రాగ్మెంట్, 8th unit. ఐ సా ఇట్ నౌ, పాస్ట్ టెన్స్ లో ఉంది. సో పారాగ్రాఫ్ పాస్ట్ టెన్స్ లోనే ఉండాలి, ఎక్కడ లేకపోతే సరి చేసుకోవాలి. ఇట్ వాజ్ ఇండీడ్ ఏ గేమ్ ఐ హ్యాడ్ ప్లేడ్ యాజ్ ఏ చిల్డ్రన్. సో ఐ అంటున్నాడు, చిల్డ్రన్ అంటున్నాడు, కాబట్టి ఇక్కడ చైల్డ్ అనేది రావాలి, సింగులర్ కాబట్టి. సో చిల్డ్రన్ కాదు, చైల్డ్. ఈచ్ బాయ్ టుక్ ఇట్ ఇన్ టర్న్, ఆల్టర్నేట్ ఎవ్రీ డే టు బి ది బాస్. ఆన్ ది ఆల్టర్నేట్ డేస్ ఉంటుంది, చూద్దాం, చెకింగ్ చేద్దాం. ది అదర్ ద స్లేవ్. ఇట్ హ్యాడ్ బీన్ గ్రేట్ ఫన్ టు మీ యాజ్ ఎ యంగ్స్టర్. ఐ స్మైల్డ్ యాజ్ ఐ రిమెంబర్డ్. I looked at the man standing. సో ఇక్కడ స్టూడ్ అనేది ఇచ్చారు.
హీ వాజ్ ఎ వైట్ మ్యాన్. ఐ రిమెంబర్డ్ వాట్ ఐ హ్యావ్ థాట్ ఎస్టర్డే. సో ఇక్కడ హ్యావ్ ఎస్టర్డే ఎలా ఉంటుంది, ఇక్కడ కూడా పాస్ట్ టెన్స్ ఉండాలి, హ్యాడ్ రావాలి. అండ్ ఫైనల్లీ ఐ లాఫ్డ్ జెంట్లీ టు మై సెల్ఫ్ ఉండాలి, హర్ సెల్ఫ్ ఉంది. లెట్ us చెక్ ది ఆన్సర్స్. సో చిల్డ్రన్ కాదు, చైల్డ్ అనేది అనుకున్నాం. అండ్ 23లో ఆల్టర్నేట్ ఎవ్రీ డే కాదు, జంబ్లింగ్ వర్డ్స్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే. ఇక్కడ జంబ్లింగ్ వర్డ్ అనేది వచ్చేసింది ఎవ్రీ, ఇక్కడ సమ్వేర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే, ఎవ్రీ ఆల్టర్నేట్ డే. సో దిస్ వన్ జంబ్లింగ్ వర్డ్స్. అండ్ 24th స్టూడ్ కాదు, స్టాండింగ్ అనుకున్నాం. 25th హ్యావ్ కాదు, హ్యాడ్ టెన్స్. అండ్ ఫైనల్లీ హర్ సెల్ఫ్ ప్లేస్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రావాల్సింది మై సెల్ఫ్. సో ఈ విధంగా మొత్తంగా అయితే మీకు ఒక 10 to 12 ప్యాసేజెస్ ఇక్కడ ఇచ్చాను. ఎర్రర్స్ ఏ విధంగా వస్తున్నాయి మీరు చూశారు. సో ఈ విధంగా మీరు కనుక కంపల్సరీగా నేర్చుకున్నట్టయితే ఈ ప్యాసేజెస్ మీకు మోస్ట్ యూస్ఫుల్గా ఉంటాయి. ఇంకా కొన్ని ప్యాసేజెస్ కూడా ప్రతి రీడింగ్లో ఇదే విధంగా ప్రాక్టీస్ చేస్తే మీకు 10 GPA వస్తుంది. అదేవిధంగా ఎడిటింగ్లో కూడా 5 మార్క్స్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.